హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ అజయ్ 22. ఏంటి ఇలా దర్శనం ఇచ్చాను అనుకుంటున్నారా? ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది కదండి రామ్ పరివార్ ఇన్స్టా రీల్స్. సో అది ఎలా చేద్దాము అని చెప్పేసి మీతో పాటు నేను నేర్చుకుంటూ వీడియో అయితే తీశాను. స్కిప్ చేయకుండా మనం ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలండి. ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ పిన్ ఇంట్రెస్ట్ అనే యాప్ టైప్ చేయాలి. సో డైరెక్ట్ ఓపెన్ అవుతుంది నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీరైతే ఇన్స్టాల్ చేయండి. అండ్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. అది ఓపెన్ చేయగానే కింద సెర్చ్ బటన్ అని ఉంటుంది. అక్కడ మనం సీతారామం ఇమేజెస్ టైప్ చేయగానే అక్కడ చాలా ఇమేజెస్ అయితే వచ్చేస్తాయి. నేనైతే మా పాపది ఫేస్ స్వాప్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చిన్న బలరాముడు ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అండి. అక్కడ 3 చుక్కలు కనిపించాయి కదా, దాన్ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకో ఫోటో కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఓన్లీ చిన్న బలరాముడి ఫోటో ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాము. సో నేను ఇక్కడ టైప్ చేశాను రామా ఇమేజెస్ అని చెప్పేసి. సో చాలా ఇమేజెస్ అయితే వచ్చాయి. సో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేనైతే 2 ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేశానండి. మీరు డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్ నేను పెట్టే ఫొటోస్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఫేస్ స్వాప్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బ్యాక్ అయితే వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయి క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాము. క్రోమ్ అయితే ఓపెన్ చేశాక అందులో మనం రీమేకర్ AI అని టైప్ చేయాలండి. టైప్ చేయగానే ఇక్కడ వస్తుంది. అది ఓపెన్ చేయగానే ఇక్కడ సింగిల్ ఫేస్ స్వాప్ అని ఉంటుంది అండ్ మల్టీ ఫేస్ స్వాప్ అనేది ఉంటుంది. అందులో నేను సింగిల్ ఫేస్ స్వాప్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకు అక్కడ అప్లోడ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్లో మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే మనం అక్కడ అప్లోడ్ చేయాలండి. అది సెలెక్ట్ చేసుకొని అక్కడ అప్లోడ్ చేశాను. అండ్ కింద మనం ఏ ఫేస్ అయితే స్వాప్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని స్వాప్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రౌండ్ అవుతుందని ఒక 2-3 మినిట్స్ అయితే టైం పడుతుంది రావడానికి. అండ్ ఇక్కడైతే ఇమేజ్ అయితే వచ్చేసింది. చూసారా, ఫేస్ అయితే స్వాప్ అయిపోయింది. ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ ఫేస్ స్వాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకు కావాలి అంటే కపుల్ ఫేస్ స్వాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి మన గ్యాలరీలో సెలెక్ట్ చేసుకుంటే డౌన్లోడ్లో ఉండిపోతుంది అనమాట. ఇక్కడ నేను 2 ఫేస్ స్వాప్స్ అయితే చేశాను, ఇదొకటి అండ్ ఇంకోటి కూడా. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.